గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఏంటంటే కనుక మనం ట్రిక్స్ ఉపయోగించినప్పుడు మనందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనుక ఆ సమ్స్ని ఎంత ఈజీగా చేయొచ్చు ఎవరికి తెలియట్లేదు. దాంట్లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనందరికీ కూడా టేబుల్స్ రావండి. సో ఈ టేబుల్స్ కనుక జాగ్రత్తగా నేర్చుకోగలిగితే చాలా వరకు మనం ఏంటంటే అర్థమెటిక్లో దానికి సొల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఏంటంటే కనుక 100 వరకు టేబుల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే 9 టేబుల్ అనేది జస్ట్ 9 వరకు వస్తే కనుక సో ఈ టెక్నిక్స్ అన్ని కూడా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. దీనివల్ల ఇప్పుడు ఈ టెక్నిక్ వల్ల ఉపయోగాలు ఏంటంటే కనుక మనకు 9 టేబుల్ అనేది 100 వరకు నేర్చుకోవచ్చు. తర్వాత 100 టేబుల్స్ మనకి 9 వరకు నేర్చుకోవచ్చు. సో ఈ సింపుల్గా ఈ షార్ట్ కట్ నేర్చుకుంటే కనుక మనకి టేబుల్స్ని బ్యాహెచ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో అది ఎలా చేయొచ్చు అంటే కనుక ఫర్ సపోజ్ మనకి ఒక సమ్ ఇచ్చాడు 92 × 9 అని ఇచ్చాడు. మన ప్రాసెస్ ఏంటంటే కనుక పాత ప్రాసెస్లో అయితే మనం ఏం చేస్తామంటే సో 92 × 9 అని తీసుకున్న తర్వాత సో 2 × 9 అంతా మనం యాక్చువల్గా ఏంటంటే కనుక 8 అని రాసుకుంటాం. తర్వాత 1 క్యారీ పెట్టుకుంటాం. తర్వాత 9 × 9 ఎంత అంటే కనుక 81 కాబట్టి 81కి 1 కలిపితే ఇలా మనం రాస్తాం. సో ఈ ప్రాసెస్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఖచ్చితంగా మనం డైరెక్ట్గా ఒక స్టెప్లో అయితే చేయలేం, ఖచ్చితంగా క్యారీ పెట్టుకోవాలి. సో దీన్ని మనం సింగిల్ స్టెప్లో నేర్చుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే సో 92 × 9 అంటే షార్ట్ కట్కి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 2 అనేది యూనిట్ ప్లేస్లో ఉందని మనకు తెలుసు. 9 అనేది ఏ ప్లేస్లో ఉందంటే కనుక 10th ప్లేస్లో ఉందని మనకు ఒక తెలుసు. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనం నార్మల్గా అయితే కనుక ఇటువైపు చేసినప్పుడు ఏం చేసామంటే కనుక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఆ షార్ట్ కట్ను ఉపయోగించాం. కానీ మనం ఈ షార్ట్ కట్లో నేర్చుకునేది ఏంటంటే లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ మనం చేసుకోవాలి. సో రైట్ టు లెఫ్ట్ ఎలా చేస్తామంటే 9 × 9 ఎంత ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది అంతే 81. ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే 810. తర్వాత ఏంటంటే 2 × 9 ఎంత అంటే కనుక 18 కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి 828 అనేది ఆన్సర్ వస్తుంది. కాకపోతే మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే సింగిల్ స్టెప్లో కూడా చేసేయచ్చు. ఇప్పుడు మనం దీంట్లో చేసింది అంటే రైట్ టు లెఫ్ట్ చేయకుండా రైట్ టు లెఫ్ట్ చేయకుండా లెఫ్ట్ టు రైట్ చేసాం. అది చేసినప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ ఇది మనకి ఏంటంటే 10th ప్లేస్లో ఉంది, ఇది యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 9 × 9 ఎంత అంటే కనుక 0 యాడ్ చేసుకుని 18 అని రాసాం. తర్వాత 2 × 9 ఎంత అంటే కనుక 18 అని రాసాం. రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 828 అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఇలా చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. అది ఎలాగంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు 82 × 8 అని ఒక సమ్ ఇచ్చాడు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే 8 × 8 అది ఎంత అంటే కనుక 640. సో మామూలుగా అయితే మనం 8 × 8 64 అయినా సరే ఇది 10th ప్లేస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏంటంటే కనుక 640 కింద కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే 2 × 8 అది ఎంత అంటే 16. సో 640కి మనం 16 కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 656. డైరెక్ట్గా స్టెప్ వేసేయచ్చు. ఇప్పుడు రెండో చూద్దాం. 76 × 9 అనేది రెండో క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటంటే 7 × 9 ఎంత అంటే 630. తర్వాత 6 × 9 ఎంత అంటే కనుక 54. సో 630కి ఆ 54ని కలిపితే వచ్చే ఆన్సర్ ఎంత అంటే కనుక 684. నెక్స్ట్ మనకి 69 × 7 అనేది ఇచ్చాడు. ఇది మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం చేయొచ్చు, లేదంటే కనుక ఇది 70కి బాగా దగ్గరగా ఉంది కాబట్టి 70 × 7 ఎంత అంటే 490. దాంట్లోంచి మనం 1 × 7 అంటే 7 తీసేస్తే 490లోంచి మనం 7 తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 483. అదేవిధంగా ఏంటంటే లాస్ట్ ఇచ్చిన సమ్ ఏంటంటే 95 × 6 అనేది ఇచ్చాడండి. సో అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కనుక 9 × 6 ఎంత అంటే కనుక 540. దానికి ఒక 30 కలిపితే సరిపోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 580. సో ఇలా మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలా మనం సింగిల్ స్టెప్లో చేయగలిగితే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చూస్తే కనుక ఇది 8 టేబుల్, ఇది 9 టేబుల్, ఇది 6 టేబుల్, ఇది 7 టేబుల్. కాకపోతే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే 2 టేబుల్ కానీ 3 టేబుల్ కానీ 4 టేబుల్ కానీ 5 టేబుల్ కానీ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇలా పెద్ద వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ చిన్న వాల్యూస్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు దాకా చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే దీంట్లో జస్ట్ మనకి 9 × 9 వరకు వస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చేయవలసిన షార్ట్ కట్ ఏంటంటే కనుక మనం మామూలుగా అయితే కనుక ఇటు నుంచి ఇటు చేస్తాం కానీ ఇప్పుడు ఇటు నుంచి ఇచ్చేయడం నేర్చుకున్నాం. సో 9 × 9 ఎంత అంటే 810. దానికి ఒక 2 × 9 కలిపితే 828. అలా డైరెక్ట్గా ఆన్సర్ రాయగలగాలి. తర్వాత ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 95 × 6 అనేది ఇచ్చాడు. సో చేయవలసింది ఏంటంటే 9 × 6 540. దానికి ఒక 30 కలిపితే 580. లేదంటే కనుక ఇప్పుడు 71 × 7 అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 7 × 7 ఎంత అంటే 490. 1 × 7 ఎంత అంటే కనుక 7. సో ఆన్సర్ ఎంత అంటే కనుక 497. ఆ తర్వాత 91 × 9 అని అడిగాడు అనుకోండి. సో 9 × 9 ఎంత అంటే 810. 1 × 9 ఎంత అంటే కనుక 9. సో ఆన్సర్ ఇది. ఇలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే
మనకి 100 టేబుల్ వరకు 9 అనేది 100 టేబుల్ వరకు వస్తుంది. సో కొంచెం మనం దీని తర్వాత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే దీని ఆన్సర్ కూడా ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ ట్రిక్ లో ఎప్పుడైనా నేర్చుకుందాం. సో ఇది మనకు గనక నేర్చుకోగలిగితే గనక ఈ ట్రిక్ కూడా డైరెక్ట్ గా మనం ఆన్సర్ చెప్పేయచ్చండి. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఈ టెక్నిక్ నేర్చుకోవడం వల్ల ఒకసారి బోర్డు మీద చూసుకుంటే కనుక మనకి 9x92 అన్నాడు. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఇందాక దానికి రివర్స్ లో రాసాం. ఇందాక రాసింది ఏంటి మనం 92x9. సో ఇప్పుడు రాసింది ఏంటంటే మనం 9x92 అని రాసాం. సో ఈ రెండింటికి ఆన్సర్ ఒకటే వస్తుంది కాబట్టి సో ఇది మనం ఎలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 8x82 అని చెప్పాడు. సో దాన్ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది అంటే కనుక 82x8 వస్తుంది. సో దీని కూడా ఏంటంటే కనుక 9x76 ఇచ్చాడు కాబట్టి 76x9 తీసుకున్నాం. అంటే జస్ట్ మనం దీనివల్ల ఏమవుతుందంటే 9 టేబుల్ మనకి 100 వరకు వస్తుంది. సో ఏదైనా సరే పర్లేదు. 71 ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో దీంతో పాటు ఏంటంటే మనకి చాలా వరకు మనకి ఏంటంటే కనుక 12 టేబుల్ తర్వాత ఎవరికి రాదు. ఈ 92x9 9x92 నేర్చుకోవచ్చు. సమ్ ఏంటంటే కనుక దీన్ని రివర్స్ చేస్తే ఆ టెక్నిక్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కనుక ఈ రెండు టెక్నిక్స్ కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ టెక్నిక్ లో మనం ఏంటంటే నెక్స్ట్ సెక్షన్ లో ఏంటంటే స్పీడ్ మ్యాథ్స్ 1 ఇది. సో మీకు ఎలాగ ఏంటంటే ఒక 30 వరకు టెక్నిక్ చెప్తాను. దానివల్ల మీకు ఏంటంటే అర్థమెటిక్ చాలా స్పీడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ దాంట్లో వీడియోలో నేర్చుకునే టెక్నిక్ ఏంటంటే మనకి ఈ 12x12x14 ఎంత, తర్వాత మనకి 16x18 ఎంత, తర్వాత మనకి 13x17 ఎంత. అంటే ఈ టెక్నిక్ కూడా మనం నేర్చుకోగలిగితే 20 టేబుల్స్ వరకు మనం బైహార్ట్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో మీకు ఏంటంటే కనుక దీంట్లో మనకి యూట్యూబ్ ఎలాగ ఫాలో అవుతారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్లో కానీ ఈ ఛానల్స్ ఫాలో అయితే కనుక మీకు దాంట్లో క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ ప్రాక్టీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ప్రాక్టీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా మీకు అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే.